సిటీస్లో వేరే వేరే స్టేట్స్లో కూడా నీ చర్చ్ నాకు బాగా నచ్చింది. చిన్న సంఘం అయినా మంచి ప్రేమ ఆప్యాయత, మంచి వే ఆఫ్ టాకింగ్, బిహేవియర్, మంచి రెస్పెక్ట్, మంచి చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ చర్చికి రావడం కారణం ఈ సిస్టర్ గారు. మమ్మీకి మంచిగా చూసుకుంటారంట, మమ్మీని బాగా ప్రేమ చూసుకుంటారంట. మమ్మీ నన్ను ఫోర్స్ చేసి మీ గురించి బాగా గొప్ప చెప్పి చర్చికి తీసుకొచ్చాను. 2 వీక్స్ వచ్చినా కానీ దీంట్లో చర్చిలో నేను బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చర్చిని అయితే ఎప్పటికీ లైఫ్ లాంగ్ నేను ఫ్యూచర్లో వదులుకోవాలని అనుకుంటున్నాను. ఇంత దూరం ఉన్న ఇక్కడ ఈ చర్చిని అయితే వదులుకోను, ఎక్కడికి వెళ్తాను. అంటే నా విషయంలో చిన్నప్పటి నుంచి ఏదో అద్భుతం జరగలేదు, ఏది మిరాకిల్ జరగలేదు, గొప్పగా ఏది జరగలేదు. అందుకే నేను ఎప్పుడు సాక్ష్యం చెప్పదలుచుకోలే. ఇప్పుడు కూడా ఫస్ట్ సాక్ష్యం నా లైఫ్లో. కొంచెం భయంగా టెన్షన్ ఉంది, ఎలా చెప్పాలేదు. కొంచెం నేను మిస్టేక్స్ ఏమైనా చేస్తే కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోండి, మీరు అర్థం చేసుకోండి. చిన్నగా ఉన్నప్పుడే మమ్మీ డాడీది డివోర్స్ అయిపోయింది. నాకు 2 అక్కలు, నేను పెద్ద కొడుకుని, నాకు ఒక తమ్ముడు. అమ్మ ఎంత కష్టపడ్డదంటే మమ్మీ డాడీ ఇద్దరు ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ జాబ్ చేసి పిల్లల్ని చదవడమే బాగా కష్టమవుతుంది. కానీ మా అమ్మ ఎంత కష్టపడ్డదంటే అసలు ఏ లేడీస్ని నేను అంత అంత కష్టపడంగా చూడలేదు. చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది, 4 పిల్లల్ని పెంచింది. మా అక్కది ఇద్దరైతే ఎట్లనో అట్లా మ్యారేజ్ చేసేసింది. వాళ్ళు ఏదో లవ్ చేసుకోరు, కానీ మా అమ్మ ఉన్నంతలో వాళ్ళకి చేసేసి తర్వాత వాళ్ళకి ఏంగానే మళ్ళీ మా తమ్ముడు 7 సంవత్సరాలు మా తమ్ముడిని పట్టుకొని హాస్పిటల్ చుట్టూ తిరిగింది. గాంధీ హాస్పిటల్ అని అదని ఇదని 7 సంవత్సరాలు ఒకదాని తర్వాత ఒకటి. కడుపులో కంటి తయారైంది అని, తర్వాత ప్యాంక్రియాటిస్ అని, తర్వాత ఇంకోటి. అమ్మ బాగా కష్టపడ్డది వాడిని పట్టుకొని. నాకు హాస్పిటల్ అంటే భయము, హాస్పిటల్ అంటే స్మెల్ ఎలర్జీ అవన్నీ ఉండేది అప్పటికి. నేను ఎక్కువ పోయేటోని కాదు, జస్ట్ బాక్సెస్ ఇవ్వడం, బ్లాంకెట్స్ ఏమని ఇవ్వడం, ఇలాంటి ఎమర్జెన్సీ పోయి వచ్చేటోని. పాపం స్నానం లేకుండా, తిండి లేకుండా ఇలా కష్టపడేది. నేను మార్నింగ్ టిఫిన్ చేస్తే 30-50 రూపీస్ అవుతాయి. ఇవే నేను టిఫిన్ చేయకుండా దాచి పెట్టుకుంటే నా కొడుకు ఒక ఇంజక్షన్ వస్తుంది, ఒకటి వస్తుంది. ఇంతగానో ఆలోచించి కష్టపడేది. మా తమ్ముని కోసం బాగా 7 సంవత్సరాలు బాగా కష్టపడేది. పోతా మా అక్కడ డెలివరీస్ అప్పుడు కూడా ఒక్కటే హాస్పిటల్ పోతే మేము చిన్నపిల్లలం ఇక. మాకంత ఊహ తెలియదు, కానీ కాకపోతే అన్ని తెలుసు కాబట్టి, ఇప్పుడు పెద్ద పెరిగినాం కాబట్టి ఆ బాధ్యత ఏందేవన్నీ మాకు అర్థమైంది. బాగా కష్టపడ్డది. అక్కల్ని కూడా పట్టుకొని వాళ్ళ డెలివరీస్ని ఒక్కతే చేసి బాగా కష్టపడ్డది. ఇంకోటి ఏంటంటే చిన్నప్పటి నుంచి మమ్మీకి హెల్త్ అస్సలు బాగుండదు. బాగా అసలు చిన్నప్పటి నుంచి ఆమెకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినా కానీ ఎంత రిస్క్ అయినా తీసుకుంది లైఫ్లో. ఫాదర్ చిన్నప్పుడు వదిలేసిండు. ఫాదర్ హెల్ప్ అయితే చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు ఏది లేదు. అయితే నేను ఒక మాట అందరికీ చెప్పదలుచుకున్నా, మమ్మీ డాడీ ఇద్దరు ఉంటేనే పిల్లలు కొంతమంది రాంగ్ రూట్లో పోతారు. కానీ ఇద్దరులో ఎవ్వరు వాళ్ళు గొడవలు పెట్టుకొని అది ఇది ఏమైనా చేసుకుంటారు, కానీ వాళ్ళ పిల్లలు బాగా ఎఫెక్ట్ అవుతారు. ఇంకా రాంగ్ రూట్లో పోవడం కానీ చెడుగా అది కానీ. కానీ మా డాడీ ఉన్నా లేకున్నా కానీ మమ్మల్ని అయితే మా అమ్మ చాలా గొప్పగా పెంచింది, మంచిగా పెంచింది. అంతా పద్ధతిగానే పెరిగినాం. అందరిలో పద్ధతి, ఏ గొడవలు లేవు, ఏ న్యూసెన్స్ ఇంటి దాకా తెచ్చుకోలే. కాకపోతే ఇవన్నీ చిన్నప్పటి నుంచి ప్రాబ్లమ్స్ బాగా చూసి బిజినెస్ లోకి వెళ్ళిపోయినా. ఎక్కడ జాబ్ చేసినా, ఇక్కడ ప్రైవేట్గా ఎక్కడ చేసినా నాకు శాలరీస్ ఇచ్చేది కాదు. ఎంత బతిలాడినా, ఎంత దండం పెడతా సార్, కాల్మొక్తా సార్, మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు అన్నా కానీ నాకు 2 months అయినా శాలరీ ఇచ్చేది కాదు. నాకు చార్జెస్ కూడా వెళ్ళడానికి, డ్యూటీకి వెళ్ళడానికి డబ్బులు ఉండేది కాదు. చిన్నప్పటి నుంచే కష్టపడుకుంటుంది. లిఫ్ట్ నడుచుకుంటా 3-4 కిలోమీటర్స్ వెళ్ళి వచ్చేటోని. 12 hours, 14 hours, 16 hours కష్టపడేది. శాలరీ సరకు ఇవ్వకపోయేది. ఇక సరే అని కష్టమో నష్టమో అట్లా ఇట్లా అక్కడ ఇక్కడ కొన్ని జమ చేసుకొని 10 రూపీస్ వాటికి బయట తెచ్చుకొని ఇక నేను ఒక కారు కొనుక్కున్నా సొంతంగా. ఫైనాన్స్ లోనే కొనుక్కున్నా. కాకపోతే నేను మిస్టేక్ చేసిన అప్పుడు తొందరపడ్డా. ఇక తెలియలేదు అప్పుడు, ఎందుకంటే నాకు ఈ ఫ్రస్ట్రేషన్ లో నేను తొందర పడిపోయినా. ఇటు ఫైనాన్స్ లో తీసుకున్నా, అటు 10 రూపీస్ వాటి తీసుకున్నా, ఇటు నేను జాబ్ చేయాలి, ఇది కట్టాలి, అది కట్టాలి, మళ్ళీ ఇట్లా చూసుకోవాలి, అది మళ్ళీ బండి మెయింటైన్ చేసుకోవాలి. కాలేదు, అది లాస్ అయిపోయినా 1 lakh దాకా. మళ్ళీ పార్ట్నర్షిప్ లో ఇంకో బిజినెస్ పెట్టినా, మళ్ళీ ఇంకో కారు కొన్నా, మళ్ళీ వాళ్ళు మోసం చేసి లాస్ అయిపోయినా. మళ్ళీ ఫ్రెండ్స్ అని నమ్మి చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ నుంచి స్కూల్లో చదువుకోరు కదా వాళ్ళని దాంట్లో లక్షలు లాస్ అయిపోయినా. మళ్ళీ ఇవన్నీ కలిసొస్తలేదు అని 8 కార్లు 8 డిఫరెంట్ షాప్ యాంగిల్స్ లో లాస్ అయినా. మళ్ళీ ఒక చికెన్ షాప్ పెట్టినా ఇక్కడనే తెంగిటెర్లలో. అది కూడా 1 lakh దాకా లాస్ వచ్చింది. అది కూడా లాస్ అయిపోయినా, మొత్తం అప్పులు పాలైపోయినా. అమ్మని చూసుకోలేకపోయినా. ఇప్పటికీ ఒకటే బాధ. చిన్నప్పటి నుంచి కొన్ని గోల్స్ ఉంటుండే, ఆర్మీలో పోవాలి, హైట్ ఉన్నా కదా అప్పుడు మంచిగా ఉంటుండే, తర్వాత పోలీస్కి వెళ్ళాలి, తర్వాత ఏదేదో చిన్నప్పటి నుంచి ఏవేవో గోల్స్. తర్వాత ఒక ఏజ్ వచ్చినప్పుడు, ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చినప్పుడు ఫ్యామిలీని మంచిగా చూసుకుంటే చాలు. మంచిగా ఒక నలుగురిని, నా నా జీతం మీద ఒక 10 మందికి అన్నం పెట్టాలి. నా ఫ్యామిలీ, నా అక్కలు, నా కోడలు, సంథింగ్ ఏవైతే ఉన్నారో ఒక 10 మంది నా అన్నం తింటే చాలు. నా శాలరీ మీద అట్లా బతుకుతే చాలు అనుకుంటూ వచ్చిన. ఎప్పుడైతే నేను లైఫ్ మొత్తం స్టడీ చేసి అనుభవించేసరికి నాకు ఏజ్ కొంచెం ఎక్కువ అయిపోయింది. ఇక అప్పటికి అంతా ఫెయిల్ అయిపోయినా. నేను లవ్ చేసిన, లవ్ లో ఫెయిల్ అయిపోయినా. ఫ్రెండ్షిప్ చేసిన, చాలా జెన్యున్ గా ఫ్రెండ్షిప్ లో ఫెయిల్ అయిపోయినా.
నేను స్టడీ అంటే నాకు బాగా ఇష్టం, కానీ ఇక అంత నెట్గా రాలేదు, అంత మనీ ప్రాబ్లం వల్ల ఎక్కువ చదువుకోలేకపోయినా, స్టడీలో ఫెయిల్ అయిపోయినా. టోటల్ గా ఆలోచిస్తే లైఫ్ లోనే ఫెయిల్ అయిపోయినా నేను, డెడ్ ఎండ్ అనమాట. ఇంట్లో ఉంటే మొత్తం సూసైడ్ థాట్స్, అందరినీ కష్టపెడుతున్నా, ఏం చేయలేకపోతున్నా, ఇంటికి పెద్ద కొడుకుని, అది ఇది. ఊరికి వెళ్ళిపోయినా, ఇష్టపడిపోయినా, బాగా ఊరికి వెళ్ళిపోయినా. అక్కడ బాగా హార్డ్ వర్క్ చేసిన, తెలియని పనులన్నీ, సెంటరింగ్ జాబ్ అని, పెయింటింగ్ జాబ్ అని, అన్ని చీప్ చీప్ జాబ్లన్నీ చేసిన. అయితే మా మమ్మీకి ఇష్టం లేదు నా కొడుకు అట్లా కష్టపడు. ఇక్కడ కొంచెం డిగ్నిటీగానే, కొంచెం పెద్ద పెద్ద ఎంప్లాయీగానే వర్క్ చేసిండు, మంచి మంచి సాలరీస్ అది ఇది చేసిండు. ఇప్పుడు ఒక ఊరికి పోయి ఇట్లా కష్టపడుతున్నా కొడుకు అని ఇష్టం లేదు ఆమెకు. కానీ ఇక నాకు ఇక్కడ ఇక్కడ ఉంటే ఇంకేం చేసుకుంటున్నా అన్న భయంతో నేను ఫ్రస్ట్రేషన్ లో వెళ్ళిపోయినా. 4-5 ఇయర్స్ కరీంనగర్ లో సుల్తానాబాద్ అనే ఏరియా, అక్కడ ఉన్న చుట్టాలందరూ అక్కడనే ఉన్నారు. వాళ్ళ మధ్యలో కొంచెం అయితే డిస్టర్బ్లోకి వెళ్ళి బయటకు వచ్చిన. కానీ లైఫ్ లీడ్ చేయాలంటే అదే చిన్న సాలరీ, అప్పులేమో ఎక్కువ అయిపోయినాయి, 10 రూపీస్ 40 మొత్తం అది విపరీతంగా పెరిగిపోయినాయి, అందరు ఫోన్లు టార్చరు. ఇదే నాకున్న శాలరీకి దానికి కట్టడానికి ఒక వడ్డీ మాత్రమే వెళ్తుంది ఆ నెల శాలరీ. సో నేను ఇంటికి అయితే ఏం చేయలేకపోయినా, కానీ నేను నా ఫ్యామిలీ మీద రిస్క్ తీసుకుంటా. మా అమ్మ మీదకి, మా అక్కల మీదకి, ఎవరికి ఏం ఏం ప్రాబ్లం వచ్చినా, ఏం వచ్చినా ప్రాణం ఇచ్చైనా కాపాడుకునేంత రిస్క్ ఉంది. కానీ లైఫ్ లో ఇంపార్టెంట్ ఏంటంటే, ఒక అబ్బాయికి 25 సంవత్సరాలు వచ్చినాయి అంటే వాడు రిచ్ అయినా అయి ఉండాలి, డబ్బున్నోడు అయిన ఉండాలి, లేదంటే లైఫ్ లో సెటిల్ అయినా ఉండాలి. లేకపోతే ఈ ఈ సమాజంలో రెస్పెక్ట్ ఉండదు, వాల్యూ ఉండదు, ఏది ఉండదు. అంటే ప్రతి అబ్బాయి ప్రాబ్లం అదే, ఈ జనరేషన్ ఇప్పుడు ఉన్న ప్రాబ్లం. ఇక ఈ డబ్బులు ఏందైతే ఏం చేయలేము. యాక్చువల్లీ ఇది సాక్ష్యం కాదు, ఒక ఫ్యామిలీ ప్రాబ్లం చెప్పుకుందామని, మీరు ఫ్యామిలీ కాబట్టి మీకు చెప్పుకున్నా. యాక్చువల్లీ నా సాక్ష్యం ఏంటంటే, నేను కరీంనగర్లో ఉన్నప్పుడు, ఊళ్ళో ఉన్నప్పుడు నేను ప్రింటింగ్ పనికి వెళ్ళి, కరోనా టైం అప్పుడు, సెకండ్ కరోనా స్టార్ట్ అయింది. ఇక్కడ వర్క్ చేసుకుంటున్నా. సడన్ గా నాకు మా చిన్నక్క ఫోన్ చేసింది. మా పెద్దక్క కన్నా, అందరికన్నా నాకు నా ఫ్యామిలీలో చిన్నక్క బాగా ఇష్టం. అంటే మమ్మీ కంటే కొంచెం చిన్నక్కనే ఎక్కువ ఇష్టం నాకు. ఎందుకంటే బాగా ప్రేమ చూసుకుంటుంది, తల్లి తర్వాత తల్లి ఆమె నాకు. ఆమె ఎంత ప్రేమ అంటే నాకు, ఆమె కోసం నేను అసలు, ఆమె పిల్లలన్నా ఆమె అన్నా నాకు బాగా ప్రాణం నాకు. అయితే ఫోన్ చేసింది, ఏడ్చుకుంటా ఫోన్ చేసింది, బావకి ఇట్లా కరోనా వచ్చింది. సరే అందరికి వస్తుంది, నార్మల్ అనుకునేటట్టు లేదు. అప్పటికి నాకు లేట్ గా ఫోన్ చేసింది అక్క. వీళ్ళు టెన్షన్ పడతారు. మా అక్క మా బావ ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని బాధలు పడ్డా, ఎంత కొట్టినా తిట్టినా, రక్తాలు వెళ్ళేటట్టు టార్చర్ చేసిన, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కడుపులో తల్లిందంట, ఎన్ని కష్టాలు పడ్డా కానీ మా అమ్మకి ఎప్పుడు చెప్పేది కాదు. ఎందుకంటే వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం వద్దు, అది కానీ ఆమెనే కష్టపడేది. మా ఇంట్లో అందరం ఇంతే. నాకు ఎన్నోసార్లు కాలు చేతులు ఇరిగినాయి, యాక్సిడెంట్లు అయినా, ఏమున్నాయి అమ్మకి చెప్పను, అమ్మ బాధపడద్దు. అమ్మ ఆల్రెడీ చిన్న కొంచెం బాగా కష్టపడదు మాకు. అమ్మని బాధ పెట్టద్దని మేము ఇప్పుడు చెప్పుకోము అమ్మకి, మాలో మేమే బాధపడదు. సో ఇక అక్క ఫోన్ చేసింది, నేను జాబ్ లో ఉన్నా, బావకి ఇట్లా కరోనా వచ్చింది, బాగా సీరియస్ ఫైనల్ స్టేజ్ దాకా వచ్చేసింది, బ్లడ్ కక్కుతుంది ఇట్లా. ఇక అందరూ ఇక ఆయన బతకడానికి గ్యారంటీ కూడా లేదు, డాక్టర్స్ కూడా చెప్పారు ఇట్లా ఇట్లా సంగతి. అంటే ఎప్పుడు వచ్చిందంటే బాగా రోజులైంది. మరి ఇన్ని రోజుల నుంచి నాకేందుకు చెప్పలేవు అక్క, నేను వెళ్ళి చూసుకుంటాను ఏదైనా నేర్చుకుంటే కదా అంటే, వద్దురా నువ్వే మస్తు కష్టాలున్నా, నీకెందుకు ఇబ్బంది పెట్టాలని, మీరు టెన్షన్ పడతారని చెప్పాలి. అంటే లేదు, నువ్వు చాలా తప్పు చేస్తావు, నాకు చెప్పాల్సింది నువ్వు అది అని నేను కొట్లాడినా. నేను వెళ్తా అక్క బావ దగ్గర కాదు అంటే ఒప్పుకోలేదు. వద్దురా ఇప్పుడు బాగా సీరియస్ కండిషన్, ఆయన ఎట్లా పోయేటట్టే ఉన్నారు అన్నారు డాక్టర్లు కూడా. నువ్వు పోతే మళ్ళీ నీకేమన్నా అయితే మళ్ళా ఎట్లయినా పోతాడు, ఇంకా ఇద్దరిని పోగొట్టుకున్నాడు ఎందుకు, వద్దు అది ఇది అని అన్నది. నేను ఇల్లే, నేను పోతా పోతా అంటే ఇల్లే. మళ్ళీ నేను సరే అని ఫోన్ కట్ చేసి మళ్ళీ బాగా ఫోన్ చేసి, బాగా నేను వస్తా, ఏ హాస్పిటల్ చెప్పు, ఎక్కడ ఉంది, ఎప్పుడు కరోనా వచ్చింది ఏంటంటే, ఇట్లా MGM హాస్పిటల్ ఇట్లా వరంగల్ అంటే, సరే బావా నేను వస్తాను నీ దగ్గరికి, నేను చూసుకుంటా అంటే, వద్దురా ఇక్కడ మొత్తం ఇక కరోనా అంటే మొత్తం వేల మంది చచ్చిపోవడం రోజుకి. ఇక మొత్తం రెస్ట్ ఉంటుంది ఇక్కడ, నువ్వు పడుకొని కూడా నీకు జాగు ఉండదు, బయట పడుకోవాలి, బయట పడుకున్నా నీకు దోమలు శవాల మధ్యనే ఉండాలి, నీ వల్ల కాదు వద్దంటే. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డా. ఇంకోటి బయట రోడ్డు మీద ఆడవాడుకో ఈడవాడుకో అంటే, నేను ఎక్కడైనా పడుకుంటే నేను మగపిల్లి కానీ ఆడపిల్లని కాదు, నేను ఎన్ని రిస్క్లనే వేసుకుంటా. నేను చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలు అనుభవించొచ్చినవి. నువ్వు నా గురించి టెన్షన్ పడకు, నేను వస్తాను నా మాట విని. అంటే చాలా ముసలోళ్ళు, వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు రాలేదు చూసుకోనికి, హాస్పిటల్ ఇవ్వలేరు ఆయన చూసుకోనికి. వాళ్ళ అక్క చెల్లెలు లక్షల లక్షల ఆక్సిజన్ కి దానికి దీనికి డబ్బులు పంపిస్తారు, కానీ ఎవ్వరు భయపడుతారు అందరు, వాళ్ళు రాలేదు. నాకు చిన్న కోపం ఒక్క కాడ ఏంటంటే, వాళ్ళు ముసలోళ్ళే కదా, రేపో మాపో వాళ్ళ లైఫ్ అయిపోతుంది, మా అంటే ఇంకో 2-3 ఇయర్స్ అవుతుంది. కన్న తల్లే కదా, పోయి కొడుకు దగ్గర ఉండాల్సింది కరోనా టైంలో. ఇక నచ్చలే వాళ్ళ పద్ధతి, ఎందుకంటే కన్న కొడుకుని అట్లా వదిలేయడం కూడా నచ్చలేదు. సరే ఇక వాళ్ళది వాళ్ళది ఎట్లుందో. ఇక నేను వెళ్దామని డిసైడ్ అయిపోయినా, బాబాకు ఫోన్ చేసి వస్తా నేను అది అని. వద్దు రా అన్నా కానీ లేదు బాబు నేను వస్తాను, ఖచ్చితంగా వస్తానని అందుకన్నా అన్నాక, వద్దు వద్దు అన్నాడు. మళ్ళా మిడ్ నైట్ ఆయనకి బాగా బాగా ఎఫెక్ట్ అయినట్టుంది, మొత్తం బ్లడ్ కక్కడం, ఇట్లా దగ్గుతే ఇట్లా బెడ్ నుంచి ఇంత హైట్ లేసి మళ్ళీ ఇట్లా పడడం,
అలాంటిది ఆ ఊపిరి అందకపోవడం ఇలాంటివి బాగా ఆక్సిజన్ ఆల్రెడీ నడుస్తుంది. ఆయన ఆక్సిజన్ తీసి ఒక 1 సెకండ్ కూడా ఉండలేడు ఆయన. ప్రాణం మీద ఇట్లా అంటాడు అట్లా అయిపోయింది ఆయన సిచ్యువేషన్. మొత్తం ఇక డాక్టర్లు కూడా అయిపోయింది నా పని నా బతకడన్నారు. ఇక ఫోన్ చేసిండు మిడ్ నైట్ 2-3 o'clock సంథింగ్ మంచి మిడ్ నైట్ లో ఫోన్ చేసి అదే రారా నాకు భయం అవుతుంది అది అని ఇక ప్రాణ భయంతో ఫోన్ చేసాడు. వస్తా బావా నేను పొద్దున 5 o'clock బయలుదేరుతా అది అని చెప్పిన. అంటే నా దగ్గర మనీ కూడా లేవు రావా నా పరిస్థితి బాగాలేదంటే నాకు నేను నీకు 2000 సెండ్ చేస్తాను ఎట్లయినా వచ్చేసి అంటే 2000 తీసుకున్నా బ్యాగ్ తీసుకున్నా మాస్కులు అది ఆ, అన్ని తీసుకొని అన్ని కరెక్ట్ పెట్టుకొని మాస్క్ తీసుకొని అంతా పెట్టుకొని మంచిగా కరెక్ట్గా రెడీ అయ్యి వెళ్తామని డిసైడ్ అయినా అక్కడ నన్ను ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అన్నయ్యలు కానీ దేవుడు ఎంత కష్టాలు వచ్చినా కానీ దేవుడిని అయితే నమ్మకం ఎప్పుడు నేను కోల్పోలే, ఎప్పటికి కోల్పోను కూడా నేను. అయితే ఇక నేను బయలుదేరిన బయలుదేరే ముందు ఒకటే ప్రేయర్ చేస్తున్నా దేవుడికి, నాకేమన్నా అయినా. ఎందుకంటే అప్పుడు ఎంత సీరియస్ ఉన్నాయంటే ఈ పక్క లేన్ లో కరోనా వచ్చిందంటే ఆ పక్క లేన్ కాదు అటు సైడ్ నుంచి బయటికి రానికి కూడా ఆ లేన్ ముందుకు కొని కూడా భయపడేవాళ్ళు బాగా. అంత సీరియస్ ఉండే కరోనా, బాగా డేంజర్గా ఉండే. సో ఇక అందరు భయపడుతూ పోవద్దు అన్నారు. ఇక మమ్మీకి ఫోన్ చేసి నేను పోతున్నా అంటే మమ్మీ పోవద్దు ఏడ్చింది కూడా, ఏడ్చి కూడా బతలాడింది పోవద్దని మస్తు బతలాడింది. కానీ ఇక నేను తెలుసా ఆమెకి నేను ఒకటి ఫిక్స్ అయితే చిన్నప్పటి నుంచి వీడు వినడు, వీడు ఖచ్చితంగా అది చేసే చూపెడతాడు, ఏదైనా అనుకుంటే అది సాధించే చూపెడతాడు, వీడు సాధించేదాకా వదిలాడు, అది ఏ పని అయినా లేట్ అయినా కానీ మమ్మీకి బాగా తెలుసు. ఇంకోటి మమ్మీకి ఒక డేరింగ్ ఉంటుంది, నేను ఒక పని మీద ఎంత దూరం పోయినా 3 days రాకపోయినా కానీ పెద్దోడు ఖచ్చితంగా ఏడున్నా ఏ ఊరికి పోయినా ఏ స్టేట్కి పోయినా ఏ కంట్రీకి పోయినా గెలిచి వస్తాడు. వాడు ఇక్కడ పోయినా అని ఒకటి ఉంటుంది ఎప్పటికీ ఆమెకి, ఇప్పుడు అందరితో చెప్తానే ఉంటుంది. ఇంకోటి పెద్దోడికి సోషల్ వర్కర్ వాడికి హెల్పింగ్ నేచర్ బాగా డేంజర్గా ఉంటుంది. వాడు ఒక హెల్ప్ చేసినప్పుడు కాదంటే వినడానికి కూడా తెలుసు. ఇంకోటి మమ్మీ కూడా నాకు హెల్పింగ్, నేను ఎవరికైతే హెల్ప్ చేస్తున్నాను చిన్నప్పటి నుంచి నేను కొన్ని వేల మందికి హెల్ప్ చేసిన, చేసి చెప్పొద్దు. మమ్మీకి ఒక్కటి నన్ను ఇంకా ఎంకరేజ్ చేసింది. ఎట్లా అంటే మా ఫ్రెండ్స్ చాలా మందిని చూసిన, వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళ రిలేషన్షిప్ ఫ్రెండ్కి ఎవరికి ఏమన్నా అయినా నైట్లో పోవద్దు, వాళ్ళ ఎక్కడ పోతే మనం మంచిగా ఉండాలి, మనం అది ఉండాలి, నైట్లో పోయి నీకేమన్నా అయితే ఎట్లా నువ్వు హెల్ప్ చేస్తావు అది అని ఇట్లా కాపాడుకుంటా సార్ పిల్లలు. కానీ నేను ఏ నైట్లో మిడ్ లో పోయినా కానీ బండి తీసేది అన్ని సౌండ్స్ ఇంటనే ఉంటుంది. ఆమె నైట్ అంతా పడుకోవచ్చు, కొంచెం మెరుగానే ఉంటుంది, చిన్న సౌండ్ అయినా ఇంటనే ఉంటుంది. పొద్దున వచ్చి నేను రాగానే మమ్మీ అడుగుతుంది ఎక్కడ పోయినావు, అంత నిమ్మలంగా ఉన్నప్పుడు అడుగుతుంది ఎక్కడ పోయినావు అంటే ఇట్లా ఫ్రెండ్ వాళ్ళ డాడీ సీరియస్ ఉంటే హాస్పిటల్లో జడ్జ్ చేయండి ఇట్లా వచ్చినామా అంటారు. అయితే మమ్మీ ఎప్పుడు ఒక మాట అంటది, నువ్వు అందరికి సాయం చేస్తావు రా, చిన్నప్పటి నుంచి మంచి గుణం వచ్చింది నీకు దేవుడు సాయం చేస్తాడు అంటే. అంతేగాని ఎప్పుడు నన్ను డిస్కరేజ్ చేయలే, నువ్వు ఆగు, నువ్వు అటు పోవద్దు ఇటు పోవద్దు, వాళ్ళకి వీళ్ళకి తెలిపేయడం మనకెందుకు, వాళ్ళకి వీళ్ళకి డబ్బులు వేయడం మనకెందుకు, మన పరిస్థితి సార్ ఇట్లయితే మా అమ్మ ఎప్పుడు అన్నది. కానీ వేరే మా ఫ్రెండ్స్ తల్లులు అలాగే చాలా మందిని చూసినా వాళ్ళు ఎట్లా అంటారు అంటే మనం బాగున్నామా లేదా చూసుకోవాలంతే, వేరే వాళ్ళు ఎక్కడ పోతే నీకేంది ఇట్లనే అంటారు, వాళ్ళని అట్లా చూసుకుంటారు. మా అమ్మ అట్లా కాదు, అట్లా కూడా మా అమ్మ బాగా ప్రోత్సహించింది. ఇక మా అమ్మ ఏడ్చింది, మా అక్క కూడా ఫోన్ చేసి వద్దొద్దన్నా కానీ ఇంగ్లే నేను వెళ్ళిపోయినా, హాస్పిటల్కి వెళ్ళిపోయినా. వాళ్ళ అన్నయ్య ఒక్కడు, వాళ్ళ అన్న సొంత అన్న, వాళ్ళ అన్న ఒక్కడు వస్తాడు, మాస్క్ పెట్టుకొని అన్ని పెట్టుకొని గ్లౌజులు పెట్టుకొని వస్తాడు. జస్ట్ దూరంకి వెళ్ళి ఇట్లా ఫ్రూట్స్ ఆడబెట్టి వెళ్ళిపోతాడు, ఫ్రూట్స్ జ్యూస్లు ఏమని ఇస్తాడు, టిఫిన్ ఇస్తాడు వెళ్ళిపోతాడు. కానీ ఆయన తెచ్చి కూడా వేస్ట్ అవ్వ, ఎందుకంటే ఈయన లేవలేని పరిస్థితి, ఈయనకి చేతులు కూడా లేవలేని పరిస్థితి, అంతా మొత్తం పవర్ తగ్గిపోయింది. ఆయన గుమ్మెట్టి పవర్ లేదు, తినేది ఏం లేదు, పెట్లకెళ్ళి లేవలేని పరిస్థితి, ఆయన తిననే రాని పరిస్థితి. మా అక్క అన్నది ఆయన ఫోన్ ముట్టుకోకు, ఆయన ఏటీఎం కార్డ్స్ ముట్టుకోకు, ఆయన కొంచెం దూరంగా ఉండు, మాస్క్ జాగ్రత్త పెట్టుకో అది మా అక్క ఇట్లా బతాడుతుంది. కానీ నాకు ఇవన్నీ తెలియదు, నేనైతే తెగించి పోయినా. నాకేమన్నా అయినా మా తమ్ముడు ఉన్నాడు అమ్మని చూసుకోనికి, కానీ మా అక్క అంటే నాకు బాగా ఇష్టము. ఒకవేళ ఆయనకేమన్నా అయినా లేకపోయినాకో రేపు పోయినాకో మా అక్క ఎట్లా బతుకుతుంది నేను ఊహించుకోలేకపోయినా, మా అక్కని అట్లా హాస్పిటల్ ఏంది ఇట్లా ఊహించుకోలేకపోయినా, మళ్ళీ పిల్లల్ని తండ్రి లేని లాగా నేను ఊహించుకోలేకపోయినా. ఆయన కొంచెం సైకో క్యాండిడేట్స్ ఆడితే ఇలాంటి వాడు కావచ్చు, కానీ వీళ్ళ నేను ఆయన లేకుండా ఊహించుకోలేకపోయినా పిల్లల విషయంలో చాలా బాధ అనిపించింది. నేను ఒకటే అనుకున్నా, మంచిగా జెన్యున్ గా ప్రేయర్ చేసుకున్నా, దేవుడా నేను వెళ్తున్నా, అందరు వెళ్ళొద్దు అంటారు, మా ఇంట్లో కూడా ఒప్పుకుంటలేరు, కానీ నేను రిస్క్ తీసుకొని వెళ్తున్నా. నాకు అప్పటికి నా మైండ్ ఎట్లుందంటే చచ్చిపోని లైఫ్ నాకు వద్దు, డెడ్ ఎండ్ అయిపోయింది, నేను ఏం సాధించలేకపోయినా, ఎవరికి ఏం చేయలేకపోయినా, నా ఫ్యామిలీ కోసం ఏం చేయలేకపోయినా, ఉంటే పోతా అనేది డిసైడ్ అయ్యి నేను దేవుడికి ఒకటే ప్రేయర్ చేసుకున్నా, ప్రభా చూడండి నేను వెళ్తున్నా, ఆయనకి ఫ్యామిలీ ఉంది, ఆయన నలుగురిని సాధాలి, ఆయన బతకాలి. ఎందుకంటే ఆయన బతుకుతే నలుగురిని సాగుతాడు, నేను బతికిన బతకపోయినా ఒకటే, నేను పోయిన పర్లేదు కానీ ఆయన మాత్రం బతకాలి అని దేవుడికి జెన్యున్ గా చాలా సీరియస్ గా చాలా ప్రేమగా ప్రేయర్ చేసుకొని బయలుదేరినా, వెళ్ళినా, అన్ని చూసుకున్నా, అక్కడ అంతా చూసినా. ఫస్ట్ డే ఇబ్బంది అయింది, ఎందుకంటే మనం హాస్పిటల్ వార్డ్ నుంచి మొదలు పెడితే నేను ఈజీగా 300-400 శవాలను లెక్క పెడతాను, మొత్తం శవాలే, మొత్తం బాడీసే ఉంటాయి. ఫస్ట్ డే కొంచెం ఇబ్బంది అయింది, ఎందుకంటే ఎక్కడ ప్లేస్ ఉంటుంది, హాస్పిటల్ చాలా పెద్దది,
ఎక్కడ కూర్చొని తిందామన్నా ఒక డెడ్ బాడీస్ పక్కన కూర్చొని తినాలి అంతే. ఇవన్నీ డెడ్ బాడీ ఇట్లా ఇట్లా ఉంటాయి, ఇట్లా పక్కనే కూర్చొని తినాలి, పక్కనే డెడ్ బాడీ. మా బావ పక్కన 3 hours 2 hours కి ఒక బాడీ వస్తుంది, చనిపోతారు, తీసేస్తారు, ఇంకో బాడీ వస్తుంది, మా కళ్ళం కూడా చనిపోతూనే ఉంటారు. అట్లా చచ్చిపోతుంటే కూడా నాకు భయం ఎక్కువ అవుతుంది. కానీ నేనైతే ఆడ 9 days ఉన్నా, 9 days నేను ఒక్కసారి కూడా భయపడలేదు. ఎందుకంటే నేను తెగించేసిన, ఉంటే ఉంటే పోతే పో. అందరు అనుకున్నారు ఇద్దరు పని అయిపోయినట్టు అనుకున్నారు, మా రిలేషన్స్ లో కానీ దూరం చుట్టాలు అది ఇది అని. ఇద్దరు పని అయిపోతాను. ఆయనకి మస్తు డేరింగ్ చెప్పిన, నా చేతులతో ఆయనకి లేవనికి చేత కాదు కాబట్టి తినిపించిన. ఆన్లైన్ లో మొత్తం కరోనాకి పేషెంట్కి ఏమి ఇవ్వాలి, ఏంది దగ్గు ఉంది కాబట్టి మొత్తం షుగర్ లెస్. మార్నింగ్ 4 o'clock లేచి పాలు తెస్తుండే, ఇక్కడ పాలు తెస్తుండే, విత్ షుగర్ లెస్ ఓఆర్ఎస్ తెస్తుండే, అన్ని షుగర్ లెస్. ఏమేమి జ్యూస్లు ఇవ్వాలి, ఏమేమి ఫ్రూట్స్ ఇవ్వాలి. మళ్ళీ దగ్గు ఉంది, ఆయనకు మొస వస్తుంది. ఆ మొసకి ఆ మిషన్ లేదన్నారు, దాంట్లో ఖరాబ్ అయిందంటే మొత్తం మిషన్ 4,000 పెట్టి కొనుకొచ్చి అది మాస్క్ పెట్టి అవి లిక్విడ్స్ కొనుకొచ్చి అవన్నీ ఇచ్చేది. టైం టు టైం అన్ని ఇచ్చేది. ఆయన కాల్లో తిన, ఆయన డైపర్స్ దగ్గర నుంచి చేంజ్ చేసిన, ఆయనకి ఈ నా చేతులతోటే మంచిగా తినిపించేది. ఆయనకి 2 days కి 3 days కి డేటాలు పోసి వాటర్ తోటి నేనే మొత్తం ఒళ్ళంతా చూసేది. డాక్టర్స్ నర్సులు అందరూ చూసేది నన్ను. ఏమైతుంది నీకు ఈ బాబా అంటే మా బొమ్మలు కానీ, ఒక బాబాకి ఒక బొమ్మది ఇలాంటి సేవలు చేయడం, కన్న తండ్రులు పిల్లలు చేయడం, పిల్లలు కన్న తండ్రులు చేయడం చూసినా కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నా. కానీ నన్ను ఆ హాస్పిటల్ అందరూ బాగా మెచ్చుకునేది, బాగా ఇష్టపడేది. ఇక మా బావతోడే ఎప్పుడు ఉండేది. నేను ఆ 9 days 2 hours 3 hours నిద్రపోయినా ఆ 9 days లో. ఎందుకంటే బయట పడుకున్నా మొత్తం దోమలేదు, విపరీతం కుట్టేటివి, పడుకొని వస్తలేదు. ఎక్కడ పడుకొని ప్లేస్ ఉండదు, పడుకున్నా కానీ ఎక్కడ ప్లేస్ చూసుకొని దోమలేదు మొత్తం. ఇక శివాల మధ్యలో తినడము అది ఇది, 1 రోజు 2 రోజులు ఇబ్బంది అయింది. కానీ ఇక మనం బతకాలంటే తినాలి తప్పదని ఇక మంచిగా కడుపు నిండా అయితే తినేది. నేనైతే 3-4 times అయినా తినేది, కడుపు నిండా తినేది ఉండేది, అంతా చూసుకునేది. ఆయనకైతే చాలా సేవలు చేసిన, ఇంత సేవలు చేసిన, ఇంత హార్డ్ వర్క్ చేసిన నేను. నాకు ఎందుకో కాన్ఫిడెన్స్ ఉండే, నేను ఖచ్చితంగా నేను బయటికి తీసుకొస్తా, బతికిస్తా అన్న కాన్ఫిడెన్స్ నాకు వెళ్లే ముందే ఉండే. అందరు చచ్చిపోతారు అన్నారు, వాళ్ళ ఊరు వాళ్ళందరూ, చిన్న పల్లెటూరు, ఆ గ్రామం మొత్తము ఆయన చచ్చిపోతాడు, ఆయన బతకడని అందరూ డాక్టర్లు కూడా అన్నారు. కానీ నేను ఫైనలీ నేను ఎంత కష్టపడ్డానో, అసలు చాలా కష్టపడ్డా. నిద్ర లేకుండా, దోమలకి, ఆ బాధకి ఈ బాధకి 2-3 స్నానం లేకుండా. నాకు పబ్లిక్ టాయిలెట్ లో స్నానం చేయడం ఇష్టం ఉండదు, నీట్గా ఉండకపోతే నేను అసలు పిల్లలు ఇట్లా అన్నిటికీ నేను ఓర్చుకున్నా, అంతా చేసుకున్నా. ఆయనకు మాత్రం నేను మంచి ఫ్రూట్స్ చేయడం, మంచి పోటీ చేయడం, స్టామినా పవర్ పెంచడానికి ఏమేమి ఇవ్వాలి. నాకు కొంతమంది డాక్టర్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేసి ఎట్లయితే చూసుకోవాలి, ఇట్లా అన్ని నేను అదే పనిలో ఉండేది. ఉండి ఆయనకైతే చాలా సేవలు చేసిన. కాళ్ళు వచ్చేది, బాడీ పెయిన్స్ అనేది, చేతి నొప్పి అనేది, అన్ని సేవలు చేసిన. అసలు ఏదైతే మళ్ళీ ఎప్పుడు ఏమన్నాను, మా డాడీ మమ్మీకి కూడా నేను అలాంటి సేవలు చేయలే. ఆయనకు మాత్రం మస్తు సేవలు చేసిన నేను. ఫైనల్లీ నేను దేవుని దయ వల్ల ఆయనను బతికించుకొని నేను ఇక బీపీ రోజు చెక్ చేసేది, అన్ని చేసేది, బతికించుకొని. ఇంకోటి నేను ఆయనతో ఉన్నప్పుడు కొంతమంది ఇట్లా పేషెంట్స్ వాళ్ళ ఇట్లా బయటికి వెళ్ళేది, ఏదైనా వాష్రూమ్ కి సంథింగ్ వెళ్తే ఆ పేషెంట్స్ కి ఆక్సిజన్ అయిపోయినా, వాటర్ అయిపోయినా వాళ్ళకు కూడా హెల్ప్ చేసేది నేను బయటికి వెళ్ళేటప్పుడు. మార్నింగ్ కొంతమంది ముసలి వాళ్ళ మీద చేత కాదు కాబట్టి వాళ్ళని అడిగేది, మీకు ఏమైనా దేవాలని బయటకు వెళ్తున్నాను, వాళ్ళకి అందరికీ ఏమైనా తెచ్చిస్తుంది. వేరే పేషెంట్స్ కి ఏమైనా బ్లడ్ ఇట్లా ఒక్కొక్కసారి ఇట్లా అయినా కానీ నేను జల్దీ డాక్టర్ విషయంలో అక్కడ ఉన్న వార్డులో మొత్తం పేషెంట్స్ ఈయనని కాకుండా అందరినీ చూసుకునేది. నాకు ఇష్టం ఏందో ఇక అది, దాంట్లో ఏదో నాకు తెలియదు, సంతోషం అనిపిస్తుంది. నేను మార్నింగ్ బయటకు వెళ్ళినా కానీ నైట్ వరకు ఎవరికన్నా ఏదైనా మంచి హెల్ప్ చేసి ఇంటికి వస్తే నాకు హ్యాపీ అనిపిస్తుంది, ఆ డైలీ మంచి నిద్ర పడుతుంది. ఒకవేళ నేను నా దగ్గర లేక ఎవరికన్నా హెల్ప్ చేయకపోతే ఆ నైట్ లో నాకు నిద్ర పట్టదు, ఫుడ్ కూడా తినబుద్ధి కాదు. నేను ఈయనకి హెల్ప్ చేయలేకపోయినా అంత నాకు ఇంత హెల్పింగ్ నేచర్ నాకు బాగా అంటే బాగుంటుంది చిన్నప్పటి. సో ఫైనలీ ఆయన బతికించుకున్నా, అంత సెట్ అయ్యిండు, మంచిగా పక్కా అయినాడు, లావ్ అయ్యిండు, మంచిగా సెట్ అయ్యి, మంచిగా బీక్ అది ఇది అయింది, ఆక్సిజన్ అంతా కరెక్ట్ అయింది, అన్ని లెవెల్ క్లియర్ ఉంది. మీరు వెళ్ళొచ్చు, రేపు డిశ్చార్జ్ చేస్తున్నాం అన్నారు. ఆయన సామాన్లు అవి ఇవి తీసుకొచ్చుకున్నా. డిశ్చార్జ్ అయ్యే టైంలో వెళ్ళేటప్పుడు మళ్ళీ నాకు థాట్ వచ్చింది, నేను మా భావాన్ని బతికించడాలు, నేను పోయినా పర్లేదని దేవుడికి ప్రేయర్ చేసిన. కానీ నా ప్రేయర్ లా ఒక జెన్యూనిటీ ఉంది. ఏముందంటే, నేను పోయినా పర్లేదు, ఆయన బతికిస్తే ఆయన వల్ల 4 బతుకుతారని ఒక నేను కోరిక దేవుడిని మంచిగా అడిగిన. దానివల్ల ఇద్దరిని బతికించాడు దేవుడు. ఇద్దరికి ఏం కాకుండా మంచిగా బయటికి తీసుకొచ్చిండు హాస్పిటల్ నుంచి, రైతులు ఆడుతుంటి. బయటికి వచ్చినాక వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళినాక ఇక ఆయన బట్టలున్నా ఏమున్నా సంథింగ్ అది 2 hours అయింది. అన్ని నేను పిల్లల్ని అక్కని ఎవరిని దగ్గర రానియకుండా ఆయనకి నేనే స్నానం చేపించి వేడిలతోటి ఆయనను పడుకోమని చెప్పి ఇక నేను అన్ని ఉతుక్కొని అన్ని ఆరేసుకొని అంతా చేసుకొని ఇక నేను రెస్ట్ తీసుకొని ఇక మంచిగా బయటకు వచ్చినాం. దీనికి మళ్ళా దేవునికి అయితే చాలా థ్యాంక్ఫుల్ గా, ఇది నాకు ఒక అద్భుతం అసలు. ఎందుకంటే మొత్తం 99% మంది అదే అన్నారు. దాని తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ ఊరు మొత్తం నన్ను బాగా రెస్పెక్ట్ ఇవ్వడం కానీ,
వాళ్ళ ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్స్ వీళ్ళు ఉంటారు. వాళ్ళు ఇంటికి వచ్చిన నాతోటి ఇతనే నా మీ బామ్మర్దని బాగా నన్ను స్పెషల్ గా చూడడం కానీ, నాతోటి చాలా రెస్పెక్ట్ఫుల్ గా మంచిగా వాల్యూస్ మాట్లాడడం కానీ, నువ్వు దేవుని లాంటి నువ్వు దేవుని లెక్క ఇట్లా గొప్ప గొప్ప పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నాకు రెస్పెక్ట్ చేయడం కానీ. మా అక్కది లవ్ మ్యారేజ్, వాళ్ళ క్యాస్ట్ వీళ్ళ క్యాస్ట్ వేరే కాబట్టి వాళ్ళ ఇంట్లో ఎవ్వరు వాళ్ళ అక్క చెల్లెలు, మా బావ వాళ్ళ అక్క చెల్లెలు కానీ వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు కానీ ఎవ్వరు మాట్లాడేది మాట్లాడకపోతుండే నాతో. ఎప్పుడు ఏ ఫంక్షన్ మీద ఎటు పోయినా నాతో ఎవ్వరు మాట్లాడకపోతుండే. దాని తర్వాత వాళ్ళు నాకు బాగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం, వీళ్ళని ఇట్లా బతికించి తీసుకొచ్చినా అని చాలా వాల్యూ ఇవ్వడం, నాకు వాళ్ళ మమ్మీ డాడీ కూడా రెస్పెక్ట్ ఇచ్చడం మాట్లాడడం. కానీ ఇంత దూరం వచ్చినాక ఇంకోటి మళ్ళీ నాకు నచ్చలేదు. వాళ్ళ అమ్మ వచ్చింది, ఆయన బతికిండు, అంత క్లియర్ అయిపోయింది, ఆయన కరోనా పోయింది, అంత మొత్తం సెటిల్ అయిపోయినాక ఇంటికి వచ్చినాక ఆయన స్నానం చేసి పడుకున్నాక ఆమె అంత దూరంలో నిల్చొని టవల్ ఇట్లా ముంగడ పెట్టుకొని ఇట్లా చూస్తుంది, కొడుకు ఎట్లున్నాను ఇట్లా దూరం చూస్తుంది అని దగ్గరికి వస్తుంది. ఇది కూడా నచ్చలే. ఫస్ట్ టైం నాకు ఒక తల్లి ఆ బిడ్డది అదేమంటారు బాండింగ్ నాకు నచ్చలేదు అసలు. తల్లిదండ్రులు ఏంటో కానీ నాకు పెళ్లి కాలేదు, ఏం లేదు, నాకు ఇంత వయసు ఉంది, కానీ నేను బావ కోసం పోయినా కానీ తల్లిదండ్రులు కొంచెమన్నా అట్లా ఉండాలి అని వాళ్ళు మరి ఆయన తెలవాలి. కానీ ఆయనకి ఇప్పుడు ఆ విశ్వాసం కూడా లేదు. మా మమ్మీని కొంచెం బూతులు మాట్లాడడానికి కోపంతో నేను సీరియస్ అయినా ఆయన మీద. ఆ సీరియస్ అయినప్పటి నుంచి ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అవుతుంది, మా అక్క నన్ను చూడనిస్తలేదు. మా అక్కని నాకు ప్రాణం. ఆమె పేరు చూడనిస్తలేడు, వాళ్ళ ఇంటికి రానిస్తలేడు, ఆ పిల్లల్ని కూడా చూడనిస్తలేడు. కానీ దొంగతనంగా పిల్లలు అయితే ఆయనకు తెలియకుండా నాకు హాస్టల్ నుంచే ఫోన్ చేస్తూ ఉంటారు, మాట్లాడతారు, వీడియో కాల్ ఏమైనా చేస్తారు. ఎప్పుడైనా ఆయన లేనప్పుడు ఊరికి పోయినప్పుడు ఇక్కడనే వాళ్ళ ఇల్లు. వాళ్ళు మెల్ల దొంగతనంగా వచ్చి వాళ్ళ అమ్మమ్మని చూసి నన్ను పెట్టి వెళ్తారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ అయితే కొంచెం ఓకే, బెటరే ఉంది. బట్ కొన్ని ఇయర్స్ అవుతుంది నేను నా కోసం అంటే ఏం కొనుక్కుంటలే, నేను షాపింగ్ చేస్తలేను. నా నెల శాలరీ ఏదైతే వస్తుందో అది మొత్తం నా అప్పులకే అయిపోతుంది, అడిగే పెట్టగలుగుతున్నా. ఇక అమ్మకి ఏం చూసుకోలేకపోతున్నా. నాకు మీ అందరి ద్వారా నాకు చిన్న హెల్ప్ ఏంటంటే ఒకటే ఫేవర్ అడుగుతున్నా, మంచిగా ప్రేయర్ చేయండి. నాది ఒకటే గోలు, మా అమ్మని ఇక నేను ఆమె బతుకున్నంత కాలం కొంచెం నేను గొప్పగా చూసుకోవాలి, మహారాజు లెక్క చూసుకోవాలి. అలాగే ఏమన్నా కానీ అమ్మని నేను చాలా బాగా చూసుకోవాలి. చాలా కష్టపడ్డది మా కోసం. సో దీనికోసం మీరు ప్రేయర్ చేయండి. నేను మంచిగా సెటిల్ కావాలి. నాకు సెటిల్మెంట్ ఎందుకు కావాలంటే మా అమ్మని చూసుకోవాలి, మా అక్కలను చూసుకోవాలి, తోడవని చూసుకోవాలి. నాకు రెస్పాన్సిబిలిటీ బాగా ఎక్కువ ఉన్నాయి. నేను బాగా కష్టపడుతున్నా కానీ మిస్టేక్స్ అవుతున్నాయి. అంటే ఏదో ఒకటి నాకు ఆటంకం వస్తూనే ఉంది, నేను ఎదగలేకపోతున్నా. కాకపోతే నాకు దేవుని మీద నమ్మకం ఉంది, నా మీద నాకు కూడా కాన్ఫిడెన్స్ ఉంది. నేను కొంచెం ఏడుస్తా, బాధపడతా ఉంటాను కూర్చొని, మళ్ళీ ధైర్యం చేసుకుంటా, మళ్ళీ లైఫ్ తోటి పోరాడుతూనే ఉంటాను. నాకు ఒక్కటే గోల్, అమ్మని బాగా చూసుకోవాలి. చిన్నప్పటి నుంచి బాగా కష్టపడ్డాం, బాగా అంటే బాగా. ఆమెకి 8 మంది అక్కలు, 3 అన్నయ్యలు. ఎంత గారంభంగా పెరిగిందంటే చిన్నప్పటి నుంచి అంత గారం పెరిగింది. అంతకంటే ఇప్పుడు ఎక్కువ కష్టాలు పడుతుంది ఆమె చిన్నప్పటి నుంచి బాగా. ఆమె కష్టం తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది. ఇంకా మీదట మేము ఇంత పెద్ద పెరిగినాము, ఇంకా మీదట ఇంకా ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, మా తమ్ముడు చాలా గ్రేట్. వాడు ఎంత గ్రేట్ అంటే నాకు చిన్నప్పటి నుంచి అనిపిస్తుంది వాడు సెల్ఫిష్, వాడు అట్లా ఇట్లా అని ఏమన్నా అనిపిస్తుంది. కొంచెం కోపం ఉండేది ఆ కొన్ని విషయాలలో మీద, కానీ వాడు నాకన్నా గ్రేట్, చాలా గొప్పవాడు వాడు. ఎందుకంటే కొన్ని ఇయర్స్ నుంచి నాకు అప్పుల పాలైపోయి బిజినెస్ లాస్ అయి రోడ్ మీద పడ్డ కాంచి వాడే ఇంట్లో ఫుడ్ కానీ ఏది కానీ అంత సరుకులు కానీ ఇల్లు మెయింటెనెన్స్ కానీ అంతా వాడే చూసుకుంటుండు. మళ్ళీ వాడు నాకు కూడా అప్పుడప్పుడు ఏమైనా కొన్ని సాయం చేసినాడు, కొంచెం అమౌంట్ కానీ ఏది కానీ బాధలు ఉంటాయి. అప్పుడప్పుడు ఫ్రస్ట్రేషన్ అవుతాడు, తప్పు లేదు. ఎందుకంటే బాగా హెవీ వర్క్ చేస్తాడు, మొత్తం వాడే మీదే రెస్పాన్సిబిలిటీ వాడేసరికి వీడు పెద్దోడు ఏం చేస్తలేడు ఇంటికి అని అప్పుడప్పుడు కోపం అవుతాడు. దాంట్లో నా తప్పు ఉందని నేను సైలెంట్గా ఉంటా, ఏం రిటర్న్ మాట్లాడా నా తప్పు కూడా ఉందని. కానీ నేను కావాలని చేసింది కాదు, నేను బాగా సెటిల్ అవుదామని ట్రై చేసిన, బట్ నాకు సెట్ కాలేదు, కలవలేదు. కాకపోతే మా తమ్ముడు చాలా గొప్పడు, వాని గురించి కూడా మంచిగా ప్రేయర్ చేయండి. వాని వల్లనే మేము బతుకుతున్నామంటే, ఇక వాడు లేకపోతే ఇంకా మా అమ్మది నా పరిస్థితి ఎట్లా అయిపోయిందనో ఈ అప్పులలో అయితే. నేనైతే అమ్మని చదవలేకపోతుండే, కానీ వాడే మంచిగా అద్దె చూసుకుంటాడు. కానీ నాకు ఒక డే రావాలి ఎప్పటికైనా, తమ్ముని ఖర్చు పెట్టేది, ఓని ఖర్చు పెట్టేది, ఫ్యామిలీ మొత్తం నేను సాధ్యత చాలు. ఇదే నాకు గోల్, ఇంకా పెద్ద నాకు ఆశలు ఏం లేవు. లైఫ్ లాంగ్ నేను నా ఫ్యామిలీకి ఉన్న ఖర్చులన్నీ నేను నేను చూసుకోవాలి. అంత అట్లా సెటిల్ అయితే చాలు, నాకు అది ఇస్తే చాలు. నాకు పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు. మా అమ్మని, మా కోడలని, మా అక్కలని, నా ఫ్యామిలీ ఏదైతే ఉందో అది చూసుకోవాలి. అట్లని నా ఫ్యామిలీ గురించి అని కాదు, అందరు నా ఫ్యామిలీ, అందరి కోసం నేను కష్టపడతా. నాకు హెల్పింగ్ నేచర్ ఎక్కువ. మా అమ్మని ఒకలాగా, ఇంకొక అమ్మగారిని రోడ్ మీద పోయే అమ్మని ఒకలాగా చూడను, ఆమెను అమ్మ అనే పిలుస్తా, ఆమెను కూడా అమ్మలాగానే చూసుకుంటా. నా క్యారెక్టర్ అంటే చాలా థ్యాంక్స్ అండి. ప్రైజ్ లార్డ్. ఇది నా ఫస్ట్